నువ్వు వీడియో రికార్డ్ చేయి, నేను ఫోటోస్ తీసుకుంటా. రేయ్ అవసరం ఆరాదు మనకి. నాకెందుకో భయంగా ఉందిరా. పోదాం రా వంశీ, కావాలంటే రేపు పొద్దున వద్దాం. రేయ్ నీకు డబ్బులు కావాలా వద్దా? అంత భయం ఉంటే లోపలికి రాకు, నేను వెళ్ళి చూసొస్తా. నువ్వు లోపలికి పోతే నేను ఒక్కడిని ఇక్కడ ఏం చేస్తా? పదా. నీ అమ్మ జీవితం. రే వంశీ, వంశీ ఫోన్ కూడా కలవట్లేదు. చెప్తే వినడు కదా. ఇంత నైట్ టైంలో బయటకు వెళ్ళడం అవసరమా మనకి? అబ్బా ఏంటి నీ గోల? వచ్చేస్తానులే, కంగారు పడకు. నిన్ను చూస్తుంటే నా బీపీ రేజ్ అవుతుంది. డాక్టర్ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోరా అంటే వీడొక్క క్షణం కూడా ఇంట్లో ఉండట్లేడు. ఇలా అయితే ఎలాగండి? ఇదేమైనా కొత్తనా? రోజు జరిగేది కదా. వాడి ఫ్రెండ్స్ కాల్ చేస్తే తెలిసిపోతుంది. రేయ్ నువ్వు ఫస్ట్ అయ్యాడు పాపు, అక్కడే ఉండు కాసేపు, నేను వచ్చేస్తా. తలుపుతీరా. ఊరికే భయపడతావు. ఛీ, అమ్మ బొంద పెట్టినకే తీసుకొచ్చిన నన్ను. రే చిన్న, ఆ సీని గడి కాల్ చేయి. నాకెందుకో విని తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందండి. మౌలాలీలో ఎవరో బాబాగారు ఉన్నారంట. మన పక్కింటి సునీత గారు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే చాలా మందికి నయమైందంట. రేపు మనం కూడా ఆ బాబా దగ్గరికి వెళ్దామండి. నా బతుకు వాడితో వెళ్ళకురా అని అమ్మ చెప్తూనే ఉంది, అయినా వినలేదు. ఇంక సావే నాకు. అయినా ఈ కాలంలో కూడా ఈ భూతాలు బాబాలేంటి? ఇంకోసారి నా ముందు దీని గురించి మాట్లాడు. రే వంశీ, నువ్వెవరో నాకు తెలియదని చెప్పా కదా. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే ఈ ప్లేస్ అంతా సేఫ్ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు. రే వంశీ, రే వంశీ నిన్నే. ఎవరితో మాట్లాడుతున్నావురా? రే అమ్మాయిరా. అరే
కమల్ హాసన్ రేయ్, నన్ను డైరెక్ట్గా చంపాలంటే చంపేశారా, ఇట్లా ఇన్స్టాల్మెంట్లో చంపకు నన్ను. రే అమ్మాయిరా. చూడు ఒకసారి చూడు, హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది చూడు, చూడు ఎంత గట్టి కొట్టుకుంటుంది చూడు. ఈ అమ్మ ముసల్లా కొడక, రే వదిలే. ఇంకోసారి వస్తే చంపి పడదొప్తా. రే వదిలే. ఏంద్రా వదిలేది, గాల్లో కలుస్తుండే ప్రాణాలు. నీతో వచ్చిన నాదే బుద్ధి తక్కువ. సరే సరే. ఇంకోసారి వస్తే చెప్పు తీసుకుని కొట్టరా, నీ చెప్తా కదా, నా చెప్తా కొట్టు. వాడే అనుకుంటా. ఇప్పుడే వనకు నువ్వు, రేపు పొద్దున్న నేనే మాట్లాడతాను. రాత్రి అయితే చాలు కరెంటు పోతుంది. ఆ ఓనర్తో మాట్లాడిసావండి. ఎన్ని రోజులు ఇలా? మాట్లాడతానులే, కాసేపు గమ్మునుండు. రేయ్, కాలు చేతులన్న కడుక్కొని తినరా. చిన్న, మనకి మంచి నీళ్ళు ఇచ్చిరాపో. రేయ్, మనకి నీళ్ళు ఇచ్చిరాపోరా. రేయ్, మనకి నీళ్ళు ఇచ్చిరాపో. ప్రశాంతంగా గేమ్ కూడా ఆడుకోనియరు. ఎన్నిసార్లు చెప్పా నీకు నన్ను ఒంటరికి వదిలేమని? చెప్తే అర్థం కదా నీకు? అయినా అసలు ఎవరు రానిచ్చాను నిన్ను ఇంట్లోకి? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. లే, నీకే చెప్పేది. వెళ్తావా లేదా? చిన్న, ఏమైందిరా? ఏమైందా? వెళ్ళకపోతే నిన్నే చెప్తా, లేకపోతే నేనే చెప్తా. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంకోసారి ఇంట్లోకి వస్తే నా శవం చూస్తారు చెప్తున్నా.
పేరు వంశీ, వయసు 24 సంవత్సరాలు. పుట్టింది మదనపల్లి విలేజ్లో. కొన్ని గొడవల కారణంగా సిటీకి వచ్చేసాం. వాడు ఒక మీడియా హౌస్లో ఫోటోగ్రాఫర్గా వర్క్ చేసేవాడు. ఒకరోజు నైటు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో వాడి ఫ్రెండ్ చనిపోయాడు. అదే నెలలో వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వేరే వేరే కారణాలతో చనిపోయారు. నెల రోజుల తర్వాత వాడు కోమాలోంచి బయటకు వచ్చాడు. అప్పటి నుండి వాడు మొత్తానికి మారిపోయాడు. వాడికి గతం కూడా సరిగా గుర్తులేదు. ఏమడిగినా మర్చిపోయా అంటాడు. ఉన్నట్టుండి ఏడుస్తాడు, ఉన్నట్టుండి నవ్వుతాడు, గోడలతో చెట్లతో మాట్లాడతాడు. రాత్రిళ్ళు ఎక్కువగా బయటే ఉంటున్నాడు. జనాలందరూ వాడిని ఒక పిచ్చోన్లా చూడడం మొదలుపెట్టారు. ఏయ్ చెప్తా అర్థం కదా నీకు? బయటికెళ్ళి ఎంతమందికి చూపించినా ఏం లాభం లేదు. చివరికి మేము కూడా అందరిలా వాణ్ణి పిచ్చోడనే అనుకున్నాం. కానీ నిన్న రాత్రి జరిగింది చూశాక ఆయన అసలు ఎవరు రానిచ్చాను నిన్ను ఇంట్లోకి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు దాని ఇంట్లోకి రానివ్వద్దని? ఇది మీ కొడుకు చేతికి కట్టండి. ఇది దేనికి? మీ కొడుకు వెనకాల ఒక దుష్ట శక్తి ఉంది. ఇది దాని నుంచి కాపాడుతుంది. అంటే మీకు సంబంధించిన బంధువులే మీ కొడుకుని చంపాలనుకుంటున్నారు. దానికోసమే క్షుద్ర పూజ చేశారు. వాళ్ళకి కావలసింది దొరికేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. క్షుద్ర పూజ ఎవరు బాబా? అది నీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చేయండి. భయపడద్దు. నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేస్తాను. కొన్ని రోజులు అతని ఇంటి నుండి బయటికి వెళ్ళొద్దని చెప్పండి. అమ్మ ఎక్కడా? బయటికి వెళ్ళింది. సాయంత్రం వస్తానని చెప్పింది. ఓనరు రెంట్ కోసం కాల్ చేశాడు. ఏమని చెప్పాలి? 2 రోజులు ఆగమని, డబ్బులు వస్తాయి, కట్టిద్దాం. నా శాలరీ డబ్బులన్నీ చిన్నోడు కాలేజీ ఫీజు కట్టేశా. లేకపోతే నిన్ను అడిగేవాను కాదు. వాడు అసలు చదువుతున్నాడా? ఎప్పుడు చూడు ఆ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు. ఆ దరిద్రాన్ని నువ్వే కదా కొనిచ్చింది. వాడిని ఏ లాభం?
తీస్తారా వీళ్ళని? ఈ కాల్లో ఒక్కరు కూడా మంచి లక్షణాలు లేవు. ఛీ! రే, ఇంత జ్వరం పెట్టుకుని బయటికి వెళ్ళడం ఏంట్రా? నాకేం జ్వరంలా అనిపించట్లేదు. అనిపిస్తే ఏదో టాబ్లెట్ వేసుకుంటాలే, నువ్వేం వరి అవ్వకు. అయినా ఆ మిషన్లోనే తేడా ఉన్నట్టు ఎర్రగొట్టలో కొన్నావు దాన్ని. నా వచ్చే శాలరీకి అక్కడే కొనాలి. మరి ఎక్కడికి రా? పనుంది. అదే ఏం పని అని అడుగుతున్నా. ఏ పనో చెప్తే ఆ పని అవ్వదు, అందుకే పని ఉందని చెప్పా. ఊరికే సాగుకొట్టకు. రావడానికి కొద్దిగా లేట్ అవుద్ది. ఊరికే కాల్ చేద్దాను అమ్మకి చెప్పు. డోర్ కూడా ఓపెన్ చేసి ఉంచు. రాత్రి అరుపులు విన్నావారా? విన్నా. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది అతనికి. నేను మెంటల్ హాస్పిటల్ ఎందుకు తీసుకుపోతలేరో నాకైతే అర్థమవుతలేదు. తీసుకెళ్తే అందరూ నిజంగా పిచ్చోడని అనుకుంటారు కదా. అలా చేస్తే పిల్లని ఎవడిస్తాడని భయపడుతున్నాడే మా మూర్తి. మరి అరే వాడు ఇటు వస్తున్నాడు రా. టాపిక్ మార్చు. అదే రేపు టికెట్స్ బుక్ చేసుకొని ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతున్నాం. 2 days తర్వాత. సిగ్గు శరం ఇట్లాంటివి ఏమైనా ఉన్నారా మీకు? ఎన్నిసార్లు చెప్పాలా మీకు పక్కన మీద పడేయవద్దని? అసలు మీకు వేరే పని ఏం లేదు ఆరా? లైఫ్లో మీరు పెద్ద పీకింది ఏమీ లేదు. ఎప్పుడు చూడు పక్కింటోడు ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు తప్ప మన ఇంట్లో ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాడు చూసుకోరారా మీరు? నీ బతుకులు ఎప్పుడు మారుతారా మీరు? వెళ్ళడా వెళ్ళేదైనా పనికొచ్చే పని చేసుకోండి. మీరు తప్పుకోండి అంకుల్, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఇవన్నీ కొడుతుండ్రా వీడు. మిమ్మల్నే మీరు తప్పుకోండి, అది వాళ్ళకి దారి ఇవ్వండి. ఏమన్నీ తిడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం అర్థమవుతలేదు. కార్తీక్, అంకుల్ కార్తీక్ ఉన్నాడా? రే కార్తీక్ రారా తొందరగా, పనుంది. అంకుల్ కొంచెం తప్పుకోండి, రారా. ఈవినింగ్ వరకు వచ్చేస్తాం అంకుల్, మీరేం వరి అవ్వకండి. రా కూర్చో. లోపల రాక. పర్లేదు, బయటే కూర్చుందాం. సరే. ఏంటిది? నా కొడుకును వదిలిపెట్టు చాలు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ ప్రాపర్టీ కోసం నేను ఏదైనా చేస్తాను మీకు ముందే తెలుసు. అయినా నాతో గొడవ పడ్డారు. ఇంకా నాకు వేరే దారేమని చెప్పక్క. అయినా తప్పంతా మీ ఆయనది.
ఈ పని ఏదో ముందే చేస్తుంటే విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సరే, నాకు కావాల్సిన నాకు వచ్చాక నీ కొడుకుతో నాకేం పని. ఆడు మంచోడే, నేను చూస్తాలే. నువ్వు ఇంటికెళ్ళు. ఆయన కొన్ని రోజులు ఇంటితో ఉన్న మనం బయటికి వెళ్తే ఆడికే ప్రమాదం. అక్క జాగ్రత్త. చేర్స్ రా. చియర్స్. థ్యాంక్స్ రా మామ, ఇదంతా నీ వల్లే. థ్యాంక్స్ ఎందుకులే కానీ నా వాట నాకు ఇస్తే సరిపోద్దు. ఎడిగిపోతాలేరా, అమ్మ నాకు మొదట నీకే కదా ఇచ్చేది. చూస్తా. వాళ్ళమ్మ ఇంటికి వచ్చిపోయినది బెడ్ని వదిలేమని. మనకు కావాల్సింది మనకు వచ్చిందిగా, ఇంకా వాళ్ళతో మనకేంటి. ఆ తాంత్రికుడితో మాట్లాడి ఇదంతా ఆపేయమని చెప్పు. ఏంటి ఆపేది నా బొచ్చు? ఒక్కసారి మొదలెట్టినాక వెనక్కి తిరిగేదిలే. అలా చేస్తే ఆ భూతం మనిద్దరిని చంపుతుంది తెలుసా? ఏంది నిజమా? మళ్ళీ పిల్లలాటాలనుకుంటువా ఏంది? అయితే వద్దులే, మనకు కావాల్సింది మనకు వచ్చిందిగా, ఇంకా వాళ్ళని అయిపోతే మనకేంది. నువ్వు తాగు. చేర్స్. రే రాజు, ఏందిరా మంట అయిపోయింది? రే నిన్నేరా మాట్లాడింది.
ఏంటమ్మా ఇది? నేను బాగానే ఉన్నా కదా. నీకేం కాలేదులే. కొన్ని రోజులు నా కోసం దీన్ని తీయకురా. రేయ్, చెయ్యికేమైందిరా? నిన్నే అడిగేది. మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావు? ఏం కాలే అమ్మా, చిన్నదానికి టెన్షన్ పడతావు. నువ్వు కొన్ని రోజులు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదిరా. ఏంటి మళ్ళీ పీట కలగన్నావా? ఏంటమ్మా నువ్వు? ఏంటోరా, నాకెందుకో భయం భయంగా ఉంటుంది. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న. నాకేమవుద్దమ్మా, బాగానే ఉన్నా కదా. ఓ, ఆ పిల్ల గురించా? వార్నింగ్ ఇచ్చా కదా, మళ్ళీ రాదు. వెళ్ళి పడుకో అమ్మా, లేట్ అవుతుంది. 12 అవుతుందమ్మా. రా అమ్మా. ఎవరు ఎవరు? అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? నాన్న, 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 ఏమైంది నాన్న? వంశీ, నువ్వు వెళ్ళొద్దురా. ఏంటవి?
ఇవి బాబా ఇచ్చారు. నిన్న జరిగింది తెలిసాక అవేమీ అవసరం లేదులే. నేను కొత్త ఇల్లు చూడడానికి వెళ్తున్నా. త్వరలో మనం ఈ ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం. వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం. ఛ, బతుకంతా దీనికే సరిపోతుంది. నాన్న నాన్న ఒకసారి ఇది చూడు. ఎవరు రీ అమ్మాయి? నెల రోజుల నుంచి ఎంట పడుతుందని చెప్పా కదా, ఈ అమ్మాయి. మన ఊరు రాజుగారు అమ్మాయి. ఏమో నాకు తెలీదు. రాజుగారు అమ్మాయా? మిస్సింగ్ అని పెట్టారు. ఈమెను చూసేవారా నువ్వు? చూసావేంటమ్మా, మీరు కూడా చూసారు కదా. మొన్న ఇంటికి వచ్చింది, గొడవ చేసింది, నేను కత్తితో బెదిరిస్తే పారిపోయింది కదా. నువ్వు కూడా మర్చిపోయావమ్మా. సరే, నేను వెళ్ళి ఆ అమ్మాయికి ఏదో ఒక సర్ది చెప్పి తీసుకొస్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతుంటారు కదా. ఈ పిచ్చిది ఇక్కడ ఉందని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతా. మనకెందుకు అదంతా? ఎక్కడికి వెళ్ళేది లేదు. నేనే ఈ విషయం ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాను. వాళ్ళే ఇక్కడికి వస్తారు. నువ్వు ఆపమ్మా. అసలు అమ్మాయి ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. తను నా వెంటెందుకు పడుతుంది? తను ఏదో చెప్పాలని చూస్తుందమ్మా. రే వంశీ, నిన్నే. ఆ, ఎవరితో మాట్లాడుతున్నావురా? రే అమ్మాయి రా. అయినా అసలు ఎవరు రానిచ్చాను నేను ఇంట్లోకి? ఆ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేనే వినిపించుకోలేదు. నాన్న, నువ్వు రెడీగా ఉండు. నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తా. మనం వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. మనకెందుకురా ఇదంతా? రే, జ్యోతి, జ్యోతి, సారీ. ఆ రోజు నేను నీ మీద కొంచెం ఎక్కువ యాడ్ చేశా. జ్యోతి, 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. అయినా అక్కడ మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా. జ్యోతి, 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 అసలు నీ ప్రాబ్లం ఏంటి జ్యోతి? ఎందుకు నా వెంట పడుతున్నావు? అక్కడ మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎత్తుకుతుంటే నువ్వేమో ఇక్కడ. పద, ఈరోజే మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు నాతో పాటు వస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి జ్యోతి? నాతో చెప్పు, నేను మీ నాన్నతో మాట్లాడతాను. జ్యోతి, నువ్వు ఏడిస్తే వెళ్ళిపోతే చెప్తున్నా. ముందా ఏడు పాపం.
హలో హలో వంశీ, ఇంట్లో నెక్స్ట్ వీకే పెళ్ళి అంటున్నారు. జ్యోతి అస్సలు అర్థం కావట్లేదు. జ్యోతి నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేదు. ఎలాగైనా నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు. జ్యోతి నేను చెప్పేది వింటావా లేదా? నీకు నా మీద నమ్మకం ఉంటే నా దగ్గరకు వచ్చేసి నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా. నా కళ్ళ ముందే ఉన్నావుగా. ఎంత నమ్మకం, బతికే ఉన్నావు. ఎంత నమ్మకం. నేను నిన్ను తప్ప ఎవ్వరిని ప్రేమించలేదు. నన్ను తిరిగి వెళ్ళు. Ooh.